వర్కౌట్, స్లీప్ అన్నీ చేస్తున్నారా? కానీ వెయిట్ లాస్ అవ్వడం లేదా? మీ వెయింగ్ స్కేల్ పైన వెయిట్ తగ్గడం లేదు అని అనిపిస్తుందా? అయితే ఆ 10 హిడెన్ రీజన్స్ ఏందో తెలుసుకోవాలి అనంటే మీ స్లో ప్రోగ్రెస్ కి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో మనము వెయిట్ లూజ్ అయ్యే కెపాసిటీని తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ కార్టిసాల్ రిలీజ్ అయినప్పుడు మనకు తెలియకుండానే మన బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. చాలా మందికి ఎక్సర్సైజ్ చేస్తున్నా, డైట్ కంట్రోల్ గా తింటున్నా కూడా బెల్లీ ఫ్యాట్ అలానే ఉంటుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి కంటి నిండా 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే తక్కువ ఫుడ్ తింటారో మీ బాడీ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ యొక్క మెటబాలిజం తగ్గిపోయేసి మీరు ఎక్కువగా వెయిట్ లాస్ కారు. ఎప్పుడైతే మన హైడ్రేషన్ బాగుంటుందో మనము వెయిట్ లాస్ అవుతాం, మన బాడీ డీటాక్సిఫై అవుతుంది, మన డైజెషన్ ప్రాసెస్ కూడా బాగా ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, వెయిట్ లాస్ ఈస్ నాట్ ఎ రేస్. అది ఒక పాజిటివ్ థింకింగ్ అండ్ ఓపిక్తో చేయాల్సిన జర్నీ అన్నమాట.